తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగ్జీవన్ రామ్తో వ్యక్తిగత పరిచయం ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి నివాళులర్పించారు. జగిత్యాలలో జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు అడ్లూరి లక్ష్మణ్. జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ వర్గానికి చెందిన ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడిగా ఉన్నా అంటే మరి అంత గొప్ప నాయకుడు వారు. వారికి సంబంధించిన అనేక విషయాలు కూడా జీవన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద తరగతి నుండి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మన అనుభవాలు బట్టి చాలా విషయాలు కూడా మొదటిసారి ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ గొప్ప నాయకుల కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మాకు తెలవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి కానీ అట్టడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేటువంటి ఏదైతే చట్టాలు చేసిన గొప్ప నాయకులు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ వారి యొక్క దిశలో ఇంత రాజ్యాంగ అంబేద్కర్ గారి ఇంత రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత నాయకుడు ఒకవైపు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కూడా సంస్కరణ అమలుపరిచే విషయంలో కూడా ఒక గొప్ప నాయకుడు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఏ విధంగా బంగ్లాదేశ్కు అండగా ఉంది. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధంలో కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ యొక్క క్యాబినెట్లో ఉండి వారికి సలహాలు ఇచ్చే గొప్ప నాయకుడు వారు. వాస్తవంగా బాబు జగ్జీవన్ గారు గొప్ప సమతావాది, అంటే గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా చెప్పకపోతే ఆనాడు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి అనుభూతులు వేరెవరు లేరు అని చెప్పారంటే అది గొప్ప కాదు. ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు అంటే వ్యవసాయ శాఖే కానీ, కార్మిక శాఖే కానీ, రక్షణ శాఖే కానీ, రైల్వే కానీ, అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక పాలన అనుభవం, పరిపాలన దక్షుడు బాబు జగ్జీవన్ రామ్ గారు చెప్పారు. మరి దేశంలో వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగ్జీవన్ రామ్ గారు చెప్పక తప్పదు. ఇక్కడ కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచింది బాబు జగ్జీవన్ రామ్ గారు అని చెప్పారు.